అది భారతీయ సైనికత్వం. ఏమిచ్చి రుణం తీర్చుకుంటామండి? నేను చెప్పే మాటలు మీరు వినేవి ఏమి సరిపోతాయండి? ఇవన్నీ పిల్లలకి సైన్యం పట్ల భక్తి కలిగిస్తేనే, వీలైతే సైన్యంలో చేర్చగలిగితేనే అవకాశం. 1971 పాకిస్తాన్ యుద్ధంలో ఒక సైనికుడు చేసిన మహత్తరమైన త్యాగం, ఎదుటి వాళ్ళు ప్రయోగించిన తుపాకీ గుండుకి ఆయన కాలు పోయింది. అది అలా పెట్టుకుని ఆయన కొద్దిసేపు యుద్ధం చేశాడు, కానీ సాధ్యం కావట్లా. అతనికి ఇంకా పోరాడాల నుండి ఏమన్నాడంటే, నేను సెలవు పెడతాను, ఇంటికి వెళ్ళిపోతాను అనలేదండి. భారతీయ సైనికత్వం. పక్కన తన సహాయకుడుగా ఉన్న అతన్ని నా కాలు నరికే అన్నాడండి. ఆ సహాయకుడు అంగీకరించకపోతే సైన్యంలో ఒక అధికారి వచ్చి, కంగారు పడుకు, ఆపరేషన్ చేయిద్దాం, డాక్టర్ ఉన్నారు ఎక్కడ, వైద్యుడు ఎవరున్నారు అన్నారట. వెంటనే అతను ఆశ్చర్యకరమైన వార్త చెప్పారండి. పాకిస్తాన్ సైనికులు కొంతమంది దొరికారు కదా మనకి బందీలుగా, అందులో ఒక డాక్టర్ ఉన్నాడు, నేను వాడిని ఒప్పిస్తాను నీకు ఆపరేషన్ చేయడానికి అన్నట్ట. ఇదంత విచిత్రమైన మాట. నాకు చేస్తాను, నేను వింటాను అంటే ఇతను అన్నట్టు పౌరుషంగా, ప్రాణవేనా పోగొట్టుకుంటాను కానీ పాకిస్తాన్ సైనికుడి వల్ల నేను బతికాననే మాట రావడానికి వీల్లేదు అన్నాడు. అది భారతీయ సైనికత్వం.